ఓ శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధ పురుషోత్తమ ప్రాప్తి యోగ 15వ అధ్యాయంలో 19వ శ్లోకం చెప్తున్నాను. 2 శ్లోకాలు చెప్తే ఈ పురుషోత్తమ ప్రాప్తి యుగము కంప్లీట్ అయిపోతుంది. ఈ 2 శ్లోకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 16వ అధ్యాయము చెప్పుకోవచ్చు. అందరూ ఈ భగవద్గీతను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను, చెప్తున్నాను కాబట్టి వినండి చక్కగా. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, ఎవడు అజ్ఞానం లేనివాడై ఈ ప్రకారముగా నన్ను పురుషోత్తమునిగా నెరుగుచున్నాడో అతడు సమస్తమును తెలిసిన వాడగుచు పూర్తి మనస్సుతో నన్ను భజించుచున్నాడు. భగవంతునిపై భక్తి కుదరవలెననిన వారెట్టివారో ముందుగా తెలుసుకొనినచో ఒక వస్తువు యొక్క మహిమాతిశయము తెలియనిదే దానిపై మనకు ఎవరికి నీ ప్రీతి జనించదు. ఒకవేళ జనించినను అపూర్ణమగు ప్రీతియే జనించును. కావున భగవానునిపై అకుంఠిత భక్తి ఏర్పడవలెననిన వారు శాశ్వతులని, ఆనంద స్వరూపులని, క్షరాక్షరములకు అతీతులని బాగుగా గ్రహించి ఉండవలెను. ఆ విషయమే ఈ శ్లోకమందు చెప్పబడినది. ఎవడు అజ్ఞానమును పారద్రోలి నన్ను పురుషోత్తమునిగా, క్షరాక్షరాతీతునిగా నెరుగునో అతడు పూర్ణభావంతో నన్ను భజించును అని భగవానుడిచట తెలియజేసిరి. ప్రపంచంలో ససర్వవిత్, ప్రపంచంలో ఎన్ని భౌతిక విద్యలను సంపాదించినను, ఎంతటి పాండిత్యంను బడసినను, ఎన్ని కళలను సముపార్జించినను మనుజుడు సర్వవేత్త సర్వజ్ఞుడు కాలేడు. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. దేనిని తెలుసుకొనినచో సమస్తము తెలుసుకొనబడినదగును. అట్టి పరమాత్మ నెరుగువాడే ప్రపంచమున సర్వవేత్త, సర్వజ్ఞుడు కాగలుగును. సమస్త బ్రహ్మాండములు, సమస్త విద్యలు, శాస్త్రములు, కళలు భగవానుని కుక్షి ఎందే ఉండుట వలన వారి నెరిగినచో వానినన్నిటినీ ఎరిగినట్లే అగును. కనుకనే ససర్వవిత్, అట్టివాడు సర్వవేత్త, సర్వజ్ఞుడు అనిచట తెలియబడినది. సర్వభావేన, ఈ ప్రకారము భగవానుని యథార్థ స్వరూపము నెరిగిన వారు వారిపై అచంచల భక్తిభావము కలవాడై సర్వ విధముల వారినే భజించుచు సేవించుచు దృశ్య వస్తువులన్నీ నశ్వరములని తెలుసుకొనిన వాడు సహజముగానే శాశ్వతమగు దృగ్వస్తువైన ఆత్మనొక్కదానినే సేవించుచుండును. సర్వభావేన అని చెప్పుటచే అట్టివాడు పూర్ణ మనస్సుతో అతనిని భజించునని భావము. అట్టి పూర్ణభావము దైవము యొక్క యథార్థ తత్వము నెరుగనిదే కలగదు. కావున మొట్టమొదట పరమాత్మ యొక్క విభవము, వాస్తవ స్వరూపము బాగుగా తెలుసుకొని ఉండవలెను అని భగవానుడు తెలిపిన సర్వభావమును అందరును పొందియే తీరవలెను. 20వ శ్లోకం. ఇది గుహ్యతమం శాస్త్ర మిదముక్తం మయానఘా ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్స్య కృతకృత్యస్య భారత. పాపరహితుడవగు ఓ అర్జున, ఈ ప్రకారముగా అతి రహస్యమైనట్టి ఈ శాస్త్రమును నీకు చెప్పి తిని దీనిని చక్కగా తెలుసుకొనినవాడు జ్ఞానవంతుడును కృతకృత్యుడును కాగలడు. ఇంత దనుక చెప్పబడిన ఈ గీతాశాస్త్రమునంతను చక్కగా తెలుసుకొనిన వారికి కలుగు ఫలితమును ఇచ్చట వచించుచున్నారు. తాను గావించిన ఈ బోధ అంతయు అతి రహస్యమైనదనియు గుహ్యతమం మొట్టమొదట భగవానుడు పలికెను. కనుకనే గుహ్యం అని గాని గుహ్యతరం అని గాని చెప్పగా గుహ్యతమం అని తమ ప్రత్యయ పదమును ప్రయోగించి బోధ యొక్క అతి గోప్యత్వమును, పరమ రహస్యత్వమును వెల్లడించిరి. సామాన్యముగా
అతి రహస్యమైన విషయమును మహనీయులు అందరికీ చెప్పరు. యోగ్యత కలిగిన వానికే అధికారికే చెప్పుదురు. మరి అర్జునుడు అట్టి యోగ్యతను బడసెనా? అతనికి చిత్తశుద్ధి కలదా అని జనులు ప్రశ్నించుదురేమో అని తలంచి కాబోలు భగవానుడు వెనువెంటనే పాపరహితుడా అనగా పాపరహితుడా అని అర్జునుని సంబోధించి ఆ సంశయమును తీర్చివేచిరి. అర్జునుడు పాపరహితుడు, నిర్మల చిత్తుడు, ఆధ్యాత్మిక విజ్ఞాన శ్రవణమునకు గ్రహణమునకు అధికారి. అర్జునుని వలనే ఎవరైనను సరియే తమ చిత్తమందరి దోషములను పాపములను కడిగి వేచుకొనినచో వారికి సర్వేశ్వరుడు ఏ మహనీయుడగు గురువు ద్వారానో లేక ఏదియో ఒక నిమిత్తము చేతనో బ్రహ్మతత్వమును ఉపదేశింపచేయును. లేక వ్యయముగానే అట్టి ఆధ్యాత్మిక జ్ఞాన గ్రహానుకూలమగు ధీశక్తిని వారికి కలుగజేయును. దదామి బుద్ధి యోగం తం. భగవద్గీతమగు ఈ బోధ నెరుగుట వలన కలుగు ఫలితమేమి? దాని నెరుగుట వలన మనుజుడు జ్ఞానవంతుడు, స్వస్వరూపానుభవము కలవాడు, కృతకృత్యుడు కాగలడు. ఇట్టి బోధ తెలుసుకునుట వలన మనుజుడు భగవంతునిపై అనన్య భక్తి కలవాడై తద్వారా బుద్ధియోగమును జ్ఞానానుభవమును బడయగలుగును. దాని చేతడు కృతకృత్యుడు కాగలుగును. అటి కృతకృత్యముచే కృతార్థుడును తప్పక కాగలడు. ప్రపంచంలో ఏ ఇతర కార్యంచే కూడా మనుజుడు కృతకృత్యుడు కాజాలడు. ఒక్క బ్రహ్మ విద్య చేతనే, ఆధ్యాత్మ జ్ఞానము చేతనే అతడు కృతకృత్యుడు కాగలడు అని భగవానుడిచట ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ సాత్కృతత కృతస్య అను వాక్యము ద్వారా స్పష్టముగా చెప్పివేచరి. కావున భగవానుని ఈ మాటల యందు విశ్వాసముంచి గీత యందు తెలబడిన పరమార్థ రహస్యమునెల్లా చక్కగా అభ్యసించవలెను. జన్మ సార్థకత నొందదలచిన వారు భగవానుని ఈ వాక్యంపై విశ్వాసముంచి చక్కగా అభ్యాసము చెయ్యాలి. అట్లు కృతకృత్యులు కాకుండా మరణించినచో గొప్ప ప్రమాదము కలదు. జన్మ పరంపర వారిని విడనాడదు. పునరపి జననం పునర్మరణం, మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూనే ఉండాలి అని భగవానుడు 20వ శ్లోకం వరకు చెప్పేశాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగము సమాప్తమైనది. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు పురుషోత్తమ ప్రాప్తి యోగము సమాప్తమైంది. మళ్ళీ రేపు 16వ అధ్యాయము చెప్పుకుందాము. ఓం తత్సత్. లోకా సమస్తాం సుఖినో భవంతు. మా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం తత్సత్.